అంతిమ లక్ష్యం. నాగమనికి అందుకుంది ఇక్కడ, కానీ అంతిమ అన్నది విజయం కాదు. చరిత్ర అంతటి యొక్క, దేవుని యొక్క చిత్తం అంతటి యొక్క, అనగా భూమికి పునాదులు వేయబడక ముందు నుండే ఆయన వేసిన ప్రణాళిక అంతటి యొక్క అంతిమ లక్ష్యం సంఘం. అల్టిమేట్ గోల్ సంఘం. కనుక మనం ఆ దేవుని యొక్క అత్యున్నతమైన, పరిపూర్ణమైన, సంపూర్ణమైన చిత్తంలో ఈరోజు మనం అందరం కూడా ఉన్నాం. మనకి ఎంతో భాగ్యము, ఎంతో ధన్యత, దేవుడిచ్చిన మహాకృప ఇది. మనంతరం మనం రాలేదు, నేను దినం చెప్పుకున్నాం. దేవుడు మనల్ని ఇక్కడ నాటాడు. మీరు, నేను, మనమందరము కూడా దేవుని యొక్క చిత్తములో మనం ఉన్నాము. అయితే ఈ సంఘము దేవుని యొక్క అల్టిమేట్ గోల్ అది. కనుక అది మన యొక్క ప్రాముఖ్యమైన విషయము. ఈ లోకం అంతయు, నేను చెప్పాను, మీకు గుర్తుందో లేదో, ఈ భూలోకం మొదలుకొని సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గోళాలు, ఇంకా క్రొత్తగా ఏర్పడుతున్న గోళాలు, ఇవన్నీ ఎవరి కొరకు ఉన్నాయి? ఎవరి కొరకు ఉన్నాయి? సంఘము కొరకు. ఇవన్నీ కూడా సంఘము కొరకే. మానవ చరిత్ర అంతా కూడా సంఘము కొరకే. ఆదికాండం ఆదాము మొదలుకొని ప్రకటన గ్రంథం ఆ చివరి అధ్యాయం వరకు జరగబోయే ఎదురుగా సంఘము కొరకే. ఆ సంఘము క్రీస్తుతో పాటు ఆ సింహాసనం మీద కూర్చున్న తర్వాత, ఆయనతో కలిసి ఏలుబడి చేయడం ప్రారంభించిన తర్వాత, ఆ తర్వాత ఇంకా ఎంత ఉందో ఏముందో మనకు తెలియదు. గొప్ప భవిష్యత్తు ఉంది. క్రీస్తుతో పాటు ఏలుబడి చేస్తాం. ఆయనతో పాటు తోటి వారసులం. నేను చెప్పాను, మీకు గుర్తుందో లేదో, తోటి వారసులు అంటే జాయింట్ హైర్ అంటే, జాయింట్ అకౌంట్ అని అంటే, ఒకరు లేకుండా ఇంకొకరు వ్యవహారాన్ని నిర్వహించడానికి వీల్లేదు. ఇప్పుడు మనం లేకుండా ఆయన చేయగలంటే చేయలేడు ఆయన. చేయడానికి కాదు, చేయలేడు. ఎందుకు? దానికి తనకు తానే ఆ నిబంధన నియమించుకున్నాడు ఆయన. మనం లేకుండా ఆయన ఏది చేయడు. సృష్టి అంతట్లో ఆయన ఏలుబడి అంతట్లో. ఇప్పుడు ఈ మధ్య మన వారు సైంటిస్టులు చూస్తూ ఉన్నప్పుడు ఎక్కడెక్కడో గోళాలు చూసి అవి కనబడ్డాయి, ఇవి కనబడ్డాయి, భూమి లాంటి గోళం కనబడ్డది, భూమి కంటే పెద్దది కనబడింది అన్నప్పుడు, అబ్బా దేవా నీకు వందనాలు ఆయన. ఎంతమంది దేవుని నమ్ముకున్నా, ఈ లోకమంతా ప్రభుని నమ్ముకున్నా, ఆదాము మొదలుకొని ప్రకటన అంతవరకు జనాంగం అంతా కూడా ఎవ్వరు కూడా తప్పకుండా రక్షణ పొందిన వారందరికీ కావాల్సిన స్థలం విశ్వంలో మనకి ఉంది. ఈ భూమిలో కూడా మనకి రాబోయే కాలంలో వాక్యం చెప్తున్న మాట ఏదనగా, ఇక సముద్రములు ఉండవు, అంతా నేలే. ఇప్పుడు చూసిన భూమి కంటే నేల ఎక్కువ మనకి. కానీ ఎంతమంది ప్రభుని నమ్ముకున్నా, లోకమంతా ప్రభుని అంగీకరించిన కావలసినంత స్థలము మనకు ఉంది. కానీ ఇది సంఘం యొక్క లక్ష్యం, ప్రాముఖ్యమైన విషయం. అది ఇందులో నా యొక్క ఆశ, ప్రార్థన, ఉపాస కూడికలకు మన యొక్క గోల్, మన యొక్క టార్గెట్ ఏంటంటే క్రీస్తులో ఎదగాలి. అందరం ఎదగాలి. మీరు, నేను ఎదగాలి. మనం కొంతమంది ఒక దగ్గర ఆగిపోయాం, ఒక వయసులో ఆగిపోయాం, లేదా ఒక ఆత్మీయ స్థితిలో మనం ఆగిపోయాం, లేదా ఎప్పుడో చిన్నప్పుడు మనం నేర్చుకుని ఉన్న వాటి దగ్గర ఆగిపోయి అది దాటి మనం ముందుకు వెళ్ళడం లేదు. దేవునికి సంఘం అది సరైనది కాదు. ఇప్పుడు చాలామంది, నేను ఉన్నతమైన అధికారులు చాలా దగ్గరగా చూశాను. ఉన్నతమైన చాలా పెద్ద అధికారులు వారి కింద కొన్ని వందల మంది పనిచేస్తున్న స్థాయిలో ఉన్నవారు. అయితే వారితో కూర్చొని మాట్లాడుతూ ఉంటే నాకు అర్థమైంది ఏదనగా, ఇంత పెద్ద అధికారి ఇంతమంది ఇతని కింద పనిచేస్తాడు, కానీ ఇతని ఆలోచన బుర్ర ఎక్కడుందంటే 14-15 సంవత్సరాల వయసులో ఆగిపోయింది. కొంతమంది 20 సంవత్సరాల వయసులో ఆగిపోయారు, కొంతమంది 10 సంవత్సరాల వయసులోనే ఇంకా చిన్న పిల్లల్లాగే మాట్లాడే ఆలోచన విధానం మనం చూస్తాం. అలాగే సంఘంలో కూడా సమస్య ఏమిటంటే చాలామంది ఎక్కడో దగ్గర ఆగిపోయారు. ఇది చాలు నాకు, ఇంతకంటే వెళితే రిస్క్. కొంతమందికి దేవుల్లో ఎదగడానికి, దేవుల్లో రావడానికి భయం. ఎందుకంటే ఒకరు దేవుల్లోకి పూర్తిగా వెళ్ళిపోతే ఆయన ఏం చెప్తాడో, ఆయన ఏం చేయమంటాడో, మన నచ్చన చేయమంటే ఇది ఎలాగూ, ఒకరు ఉద్యోగం మానేయమంటాడేమో, లేకపోతే పని మానేయమంటాడేమో, లేకపోతే ఇదేదన్నా ఇది మానేయమంటాడేమో. ఆ రిస్క్ మనం తీసుకోకుండా అంటే ముట్టనట్టుగా వీళ్ళనంతా క్షేమంగా ఉండడానికి మనం చూస్తూ ఉంటాం. ఆయనతో ఉన్నాము కానీ ఆయన దగ్గరగా లేకుండా మరీ రిస్క్ తీసుకునే విధంగా కాకుండా ఉంటాం. కానీ దేవుని చిత్తం ఏదనగా మనం ఆయనకి సంఘముగా, ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారుగా మనం నేను చెప్పుకున్నాం. ఆదాము అవ్వ ఇద్దరు వేరు, ఆదాములో నుండి స్త్రీని వేరు చేసి మళ్ళా వారి మీరిద్దరూ ఒకటి అన్నాడు. అదేవిధంగా క్రీస్తులో నుండి మనల్ని వేరు చేసి, మనల్ని తీసి, మనం సృష్టించి సంఘం ఏర్పాటు చేసి మనము ఆయన కలిసి ఒకటిగా, ఆయన శిరస్సు, మనము దేహముగా దేవుడు ఏర్పాటు చేసిన సంగతి మాట్లాడుకున్నాం. కనుక దేహము చాలాసార్లు చెప్పని మాట, శిరస్సు సంపూర్ణం, అందులో ఎదగవలసిన ఏది కూడా లేదు. మనమే అవయవాలుగా
ఎలా ఉన్నామంటే శిరస్సు పరిపూర్ణంగా ఉంది, కానీ అవయవం సరిగ్గా లేదు. పొట్టి చెయ్యి, పొట్టి కాలు, పొట్టి నడుము, ఇవన్నీ ఎదగకుండా కొంతమంది పసిపిల్లలాగా ఉండిపోయాయి, వేలు చిన్న చిన్నగా ఉండిపోయి ఎలా ఉంటుంది. తల ఏమో బాగుండి, చేతులు కాళ్ళు అవయవాలన్నీ కూడా వేరువేరుగా ఉంటే చూడడానికి ఎలాగుంటుంది చెప్పండి? ఇది తెలుస్తుంది మీకు? ఎలాగుంటుంది చూడడానికి? ఎలాగుంటుంది? ఎంత చక్కగా ఉంటుంది కదా, ఫోటోలు తీసుకోవాలనిపిస్తుందా? అసహ్యం వేస్తుంది. ఇప్పుడు లోకానికి కూడా మన విషయం అదే పరిస్థితి. మీ క్రీస్తు కరెక్ట్ అండి, బాగుంది, దాని బోధలు బాగుంటాయండి, వాక్యం అంతా బాగుంటుంది, కానీ మనమే సమస్య. ఎందుకంటే మనం క్రీస్తులకు తగినట్టుగా మనం ఎదగలేదు. కానీ ఉపవాస కూడికల యొక్క ఆశీర్వాదంగా మనం ఎదగడం ప్రారంభించాలి, ముందుకు సాగాలి. ఉన్న చోట దయచేసి ఉన్నవారు ఎవరు కూడా ఆగిపోకండి. ఇది క్షేమంగా ఉంది, భద్రతగా ఉంది, రిస్క్ లేకుండా ఉందని అనుకొని ఉండిపోవద్దని మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడికి అందరం ముందుకు సాగుదాం. సరే, ఈ సంబంధం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం నుండి 14వ వచనం. ఇంతకుముందు చెప్పాను, ఇక్కడ ఈ 3వ వచనం నుండి 14వ వచనం వరకు ఒకే ఒక సెంటెన్స్, అదంతా కలిపి ఒకటే సెంటెన్స్ మాట్లాడాడు పౌలు. అందులో ఆ సెంటెన్స్ చివరి భాగానికి మనం వస్తూ ఉన్నాం. ఈ చివరి భాగం చూసినట్లయితే ఇది 70 వర్డ్స్ ఉన్నాయి, ఇందులో 70 మాటలు ఉన్నాయి. గ్రీకు భాషలో 70 మాటలు ఉన్న భాగం ఇది. ఇక్కడ మరొకసారి 8 సార్లు క్రీస్తును ప్రస్తావిస్తాడు, మరొక 6 సార్లు మన యొక్క విషయాన్ని గురించి నేను చెప్పాను. టెక్స్చర్ అనగా మనం నడుస్తున్నప్పుడు మనకు కలిగే అనుభూతి అది ఎలా ఉండాలనే విషయాలు 6 విషయాలు రాస్తూ ఉంటాడు. సరే, వాక్యం చదువుదాం మనం 11వ వచనం నుంచి. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచాను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఆత్మీయ ఆశీర్వాదాల గురించి మాట్లాడిన తర్వాత మరికొన్ని మాటలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలు చూస్తున్నప్పుడు ముందు 11వ వచనం మనం చూద్దాం. ఇక్కడ మనం చూస్తే మొదటి అధ్యాయం 4 నుంచి 6 వచనాలు నిత్యత్వం, ఎటర్నిటీ పాస్, గడిచిపోయిన నిత్యత్వం. మొదటి అధ్యాయం 7 నుండి 10 వచనాలు మనం చూసినప్పుడు చరిత్ర, గడిచిపోయిన చరిత్ర, క్రీస్తునందు జరిగిన విషయాలు రాశాడు. అయితే ఇప్పుడు ఎఫెసులో ఉన్న క్రైస్తవుల యొక్క అనుభవంలోనికి వస్తూ ఉన్నాడు. వస్తూ చెబుతున్న మాట ఏదనగా మనము 11వ వచనంలో అంటాడు, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించే మనము తన మహిమ కీర్తి కలుగు చేయవాలని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనం ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచాను. ఆయన యందు స్వాస్థ్యముగా మనల్ని ఏర్పాటు చేశాడు అని చెప్పి కింద ఫుట్ నోట్ ఇస్తున్నాడు. మనకొక స్వాస్థ్యమును ఏర్పరిచాను. ఇక్కడ సమస్య ఏమిటంటే ఈ గ్రీకు పదం 2 విధాలుగా కూడా తర్జుమా చేయొచ్చు. 2 భావాలు కూడా అక్కడ ఉన్నాయి. ఒకటి ఏమిటంటే మనము ఆయనకి స్వాస్థ్యం అని ఒకటి, మనల్ని స్వాస్థ్యంగా ఏర్పాటు చేస్తున్న ఒకటి. ఇంకొక భావం మనకు ఒక స్వాస్థ్యం ఉందని భావం ఉంది. ఈ మాటను బట్టి 2 కూడా సరైనవే. పోయినసారి మాట్లాడితే 2 కూడా కొద్దిగా వివరించాను క్లుప్తంగా. అయితే ఈరోజు ఇంకొంచెం ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ చూసినప్పుడు ఈ 2 విధాలుగా ఈ మాట తర్జుమా చేయడం మనం చూస్తే ఇది క్లీరోస్ అనే పదం కెన్ మీన్ టు గివ్ ఆర్ రిసీవ్ అన్ ఇన్హెరిటెన్స్. అది ఒక స్వాస్థ్యం ఇవ్వడానికి కానీ లేదా స్వాస్థ్యం తీసుకోవడానికి కానీ రెండింటికి అదే పదాన్ని గ్రీకు భాషలో ఉపయోగిస్తారు. అయితే ప్రశ్న ఏమిటంటే ఇక్కడ పౌలు ఏ స్వాస్థ్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు? మనం పొందుకుంటున్న స్వాస్థ్యాన్ని గురించి మాట్లాడుతున్నాడా, లేకపోతే మనమే ఆయన స్వాస్థ్యం ఆయనకు చెందిన స్వాస్థ్యాన్ని గురించి మాట్లాడుతున్నాడా అనేది ప్రశ్న. ఇది మనకి కావచ్చును,
మనం పొందుకున్న స్వాస్థ్యము కావచ్చు, అది ముందు వచ్చినాల్లో మనకు ఉంది, అందులో ఏమాత్రం అది లేదని చెప్పడానికి నేను ఏమాత్రం చెప్పడం లేదు, అది ఉంది, స్వాస్థ్యం ఉంది. కానీ ఇక్కడ మాట్లాడుతున్న ఈ స్వాస్థ్యం ఏమిటి? న్యూ ఇంగ్లీష్ బైబిల్ అని తర్జుమా చేసినప్పుడు వారు అంటారు, ఇన్ క్రైస్ట్ వీ హ్యావ్ బీన్ గివెన్ అవర్ షేర్ ఇన్ ద హెరిటేజ్. క్రీస్తులో మన యొక్క వాటా మనకు అనుగ్రహించబడింది అని ఎన్ఐబి తర్జుమాలు అంటాడు. ఆ తర్వాత ఇంకో తర్జుమాలో ఆల్టర్నేట్లీ ఇట్ కుడ్ బి గాడ్స్ బికాస్ హీ హస్ టేకెన్ అస్ టు బీ హిజ్ ఓన్. ఇంకొక తర్జుమా ఏముంటుందంటే, ఇంకొక భావం, మనల్ని ఆయన స్వీకరించాడు, మనల్ని అంగీకరించాడు కాబట్టి మనము ఆయన స్వాస్థ్యం. ఇది రివైజ్డ్ వర్షన్ ఆ ట్రాన్స్లేషన్లో వారు అంటారు, ఇన్ హూమ్ ఆల్సో వీ వర్ మేడ్ అ హెరిటేజ్. ఆయన యందు మనము ఒక స్వాస్థ్యముగా ఏర్పాటు చేయబడ్డామని ఆర్వి ట్రాన్స్లేషన్లో ఉంటుందని మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఒక పండితుడు, వేద పండితుడు, ఆయన ఆర్మిటేజ్ రాబిన్సన్ అని, ఆయన దీన్ని ఎలా తర్జుమా చేశారంటే, వీ హ్యావ్ బీన్ చోజన్ యాజ్ గాడ్స్ పోర్షన్. దేవుని యొక్క భాగముగా దేవుడు మనను ఆయన ఎంపిక చేసుకున్నాడు. వీ హ్యావ్ బీన్ చోజన్ యాజ్ గాడ్స్ పోర్షన్ అనగా దేవుని యొక్క సంఘమైన మనము దేవుని యొక్క భాగముగా ఆయన మనం ఎంపిక చేసుకున్నాడు. కనుక ఈయన క్రీరోసం ఉపయోగించిన ఆ పదాన్ని తీసుకొని, ఆ వాక్యాన్ని తీసుకొని ఈ భక్తుని తర్జుమా చేస్తూ, వీ హ్యావ్ బీన్ చోజన్ యాజ్ గాడ్స్ పోర్షన్, దేవుని యొక్క భాగముగా మనము ఎంపిక చేయబడ్డాం. ఇది ఇంచుమించు ఎన్ఎల్టీ తర్జుమాలో కూడా అలాగే ఉంది. ఎన్ఎల్టీ నేను ఎక్కువగా వాడుతున్న తర్జుమా ఇది. నేను చాలా కాలం ఎన్ఐవి వాడేవాడిని, కానీ ఈ మధ్యకాలంలో ఎన్ఎల్టీకి మారాను. ఎన్ఐవి కూడా చదువుతాను కానీ ఎక్కువగా ఆధారపడేది ఎన్ఎల్టీ. అందులో చూసినట్లయితే ఇక్కడ అంటాడు 11వ వచనములో, furthermore because we are united with Christ we have received an inheritance from God. అసలు తర్జుమాలో భాగంలో అది పెట్టాడు, మనం దేవుని ఎదురు నుండి స్వాస్థ్యాన్ని పొందామని రాసి దాని కింద ఫుట్ నోట్ ఇచ్చాడు. ఆ ఫుట్ నోట్ ఏమిటి అని అంటాడు ఇక్కడ, వీ హ్యావ్ బికమ్ గాడ్స్ ఇన్హెరిటెన్స్, మనము ఆయన యొక్క స్వాస్థ్యం అయ్యాం. కనుక ఈ తర్జుమాదారుడు ఎలాగే చేశాడు, దాన్ని ఎన్ఎల్టీలో ఒక తర్జుమా ఇచ్చి మళ్ళీ దాని ఫుట్ నోట్లో దాని యొక్క కొరాలరీ కూడా ఆయన ఇచ్చిన సంగతి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కనుక లింగ్విస్టిక్గా చెప్పాలంటే మనం ఇప్పుడు చూస్తున్నది అనగా మనము ఆయన కొరకు ఆయన స్వాస్థ్యం అనే తర్జుమా సరైనదిగా మనము చెప్పవచ్చు. చాలామంది పండితులు దాన్ని అంగీకరిస్తున్నారని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. కనుక ప్రాముఖ్యమైన విషయం ఇంకా దీని గురించి ఆలోచన చేస్తే, దీని గురించిన పాత నిబంధన బ్యాక్గ్రౌండ్ మనం చూడాలి. పాత నిబంధనలో ఈ క్లీరోస్ గురించి లేకపోతే ఈ స్వాస్థ్యాన్ని గురించి ఏమి రాయబడింది. అయితే మాటి మాటికి కూడా పాత నిబంధనలో ఈ మాట లేకపోతే ఈ స్వాస్థ్యం గురించి మనం చూస్తాం. దయచేసి ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 9వ వచనం. ఎక్కడ ఉన్నాం? 32వ అధ్యాయం 9వ వచనం. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. ఇజ్రాయెల్ వాజ్ గాడ్స్ క్లీరోస్, హిజ్ హెరిటేజ్. ద లార్డ్స్ పోర్షన్ ఈజ్ హిజ్ పీపుల్. యెహోవా భాగము, యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. జాకోబ్ ఈజ్ అలాటెడ్ ఇన్హెరిటెన్స్. దేవుడి లేకపోతే యాకోబు అతనికి అప్పగించబడిన స్వాస్థ్యముగా ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తాం. తర్వాత 33వ కీర్తన 12వ వచనం మనం చూస్తే, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకుని జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకుని జనులు ధన్యులు. ఇంకా అనేకమైన రిఫరెన్స్ ఉన్నాయి ఇక్కడ మనం చూడాలనుకుంటే. వీటన్నిటి ఇంకా చూసినప్పుడు మోషే ప్రార్థనలో వాడతాడు ఆ పదం, ఇదిగో ప్రభువా వీరు నీకు స్వాస్థ్యమైన జనాంగం, నువ్వు ఇంత కీడు ఎలా చేస్తావు. ఇంకా అనేక చోట్ల ఆ స్వాస్థ్యాన్ని గురించి వ్రాయబడింది. అలాగే మొదటి రోజు చూస్తే సొలొమోను ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఈ నీ ప్రజలు నీ స్వాస్థ్యం, మొదటి రాజు గ్రంథం 8:51. ఇంకా అలా కీర్తనలు చాలా చోట్ల ఇవన్నీ కూడా వ్రాయబడి ఉన్నాయని మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఈ 70 వచ్చిన మాటలు ఉన్న ఈ యొక్క వచ్చిన భాగంలో
ఆ 11 నుండి 14 ఆ భాగంలో పౌలు ఉపయోగిస్తున్న ఈ పద ప్రయోగం మనం చూస్తే క్రీస్తునందు ఉన్న వారందరూ కూడా, అన్యులేమి యూదులేమి, అందరూ కలిసి దేవుని యొక్క స్వాస్థ్యం, దేవుని యొక్క క్లీరోస్గా ఉన్నారు. ఆది పాత నిబంధనలు ఎలాగైతే ఇశ్రాయేలీయులు ఆయన యొక్క స్వాస్థ్యముగా ఉన్నారో, నూతన నిబంధనలో యూదులైన క్రైస్తవులు, అన్యులైన క్రైస్తవులు అందరము కలిపి ఆయన యొక్క స్వాస్థ్యమయ్యాం. తర్వాత రెండవ పద ప్రయోగం ఇక్కడ చూసినప్పుడు 14 వచనం అంటాడు, ఎఫెసీయులకు మొదటి అధ్యాయం 14 వచనంలో, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలిగి నిమిత్తం ఈ ఆత్మ మన స్వాస్థ్యములకు సంచకరువుగా ఉన్నాడు. ఇక్కడ కూడా పాత నిబంధన సంబంధాలు మనం చూస్తే, మన తర్జుమా చేయబడింది ఇంగ్లీష్లో గివ్ అస్ ద ఇన్హెరిటెన్స్, మనకు స్వాస్థ్యం ఇస్తాడని వ్రాయబడింది. ఇంకా చాలా తెలుగు తర్జుమాలు, ఇంగ్లీష్ తర్జుమాలు ఆ రకం ఉంది, కానీ తెలుగు తర్జుమా సరైనదిగా ఇక్కడ కనబడుతూ ఉంది. అదేదనగా ఆయన సంపాదించుకొనిన ప్రజలు. ఆ కింద ఫుట్ నోట్ ఇచ్చిన మూడవ నంబర్ పెట్టి ఆ కింద ఫుట్ నోట్ ఎదురుగా సొత్తైన ప్రజలకు. కానీ ఇది మరలా చూసినప్పుడు పాత నిబంధన ఆ కొనటేషన్ మనకు కనబడుతుంది. సంపాదించుకొనిన సొత్తైన ప్రజలకు. ఇది చాలా ఇంగ్లీష్ తర్జుమాలు ఇది స్పష్టంగా లేదు, కానీ తెలుగులో చాలా స్పష్టంగా మన వారు తర్జుమా చేశారు. దాన్ని బట్టి గర్విస్తూ ఉన్నాను, సంతోషిస్తూ ఉన్నాను. చాలామంది తర్జుమాదారులు దీన్ని ఎలా తర్జుమా చేశారంటే, డిస్క్రైబ్ ద పొజెషన్ యాజ్ అవర్స్, మనది అన్నట్టుగా తర్జుమా చేస్తున్నారు. కానీ ఇట్ సీమ్స్ మోర్ ప్రాబబుల్ దట్ లైక్ ది ఇన్హెరిటెన్స్ ఇట్ ఇస్ గాడ్స్ అండ్ దట్ ఇట్స్ అగైన్ రిఫర్స్ టు హిస్ పీపుల్. ఇది దేవునిది, తర్వాత ఇంకా అది దేవుని యొక్క ప్రజలకు చెందినది అని మనం చెప్పవచ్చు. కనుక అసలైన తర్జుమా ఇంగ్లీష్లో చేస్తే అంటిల్ ద రిడెంప్షన్ ఆఫ్ దోస్ హూ ఆర్ గాడ్స్ పొజెషన్, దేవుని యొక్క సొత్తైన ప్రజల యొక్క అందరూ విమోచన పొందినంత వరకు. అదే భావం తెలుగులో చాలా స్పష్టంగా క్లియర్గా ఉంది. ఇంగ్లీష్లో చెప్తున్న మాట అసలైన తర్జుమా ఏదనగా అంటిల్ ద రిడెంప్షన్ ఆఫ్ దోస్ హూ ఆర్ గాడ్స్ పొజెషన్, దేవుని యొక్క సొత్తైన ప్రజలు వారి యొక్క విమోచన కార్యం జరిగినంత వరకు దేవుడు తనకు పరిశుద్ధాత్మను ఇచ్చి ఉన్నాడని చెప్పి 14వ వచనంలో రాస్తూ ఉన్నాడు. ఇక్కడ ఆ పొజెషన్ ఉపయోగించిన ఆ నౌన్, ఆ క్రియ, అవునండి తెలుగులో ఏమంటాం, నామవాచకం, అది చూసినప్పుడు చాలా ఎక్కువ సార్లు, ముఖ్యంగా పాత నిబంధన గ్రంథాన్ని అంతా ఓల్డ్ టెస్ట్మెంట్ని గ్రీకులను తర్జుమా చేసిన ఆ తర్జుమాలో, దాన్ని సెప్ట్యూజెంట్ అంటాం, ఎలెక్సెస్ అని, ఆ తర్జుమాలో దేవుని యొక్క ప్రజలని ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి వ్రాయబడినట్టుగా మనం చూస్తాం. ఉదాహరణకి నిర్గమాకాండం 19వ అధ్యాయం, 5వ వచనం. 19:5. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త జనులలో నాకు స్వకీయ సంపాద్యము అగుదురు. ఎవరు? ఇశ్రాయేలు జనాంగం. అవుట్ ఆఫ్ ఆల్ నేషన్స్ యూ విల్ బీ మై ట్రెజర్డ్ పొజెషన్. అన్ని జనాంగములు అందరిలో నుండి మీరు నాకు ఏమవుతారు? స్వకీయ అని తెలుగులో ఉంది. ఇంగ్లీష్లో ట్రెజర్డ్ అనగా నాకు విలువైన, లేకపోతే చాలా శ్రేష్టంగా ఎంచే ఒక సొత్తుగా మీరు నాకు ఉంటారు. ఇంకా ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనం. ద్వితీయోపదేశకాండం 7:6. నీవు నీ దేవుడిని యెహోవా ప్రతిష్ఠిత జనము, నీవు నీ దేవుడని యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను ఎక్కువగా ఎంచి, నిన్ను తనకు జనముల కంటే నేను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాను. ఇశ్రాయేలు జనాంగం గురించి దేవుడు చెప్తున్న మాట, నీవు నీ దేవుడని యెహోవాకు ప్రతిష్ఠిత జనం, దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన జనం. ఇంక చెప్పాలంటే దేవుని కొరకైన పరిశుద్ధ జనం. పాత నిబంధనలో మాట చూస్తాం, క్రొత్త నిబంధనలో అది మన కొరకు రాయబడింది. మీరు దేవుని కొరకైన ప్రతిష్ఠిత జనము, నీ దేవుడిని యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నేను ఎక్కువగా ఎంచి
నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాను. భూమి మీద ఉన్న జనాంగాలన్నిటికంటే నిన్ను గొప్పగా ఎంచుకున్నాడు ఆయన. నిన్ను తన స్వకీయము అంటున్న పరిస్థితి. కానీ ఇక్కడ ఉపయోగించిన ఈ పద ప్రయోగం, ఇంకా చాలా రిఫరెన్స్ ఉన్నాయి, కానీ ముందుకు సాగుదాం మనం, అక్కడ ఆగిపోతే మంచిది కాదు. కానీ ఇది చూస్తున్నప్పుడు దేవుని కొరకైన ప్రత్యేక జనాంగం ఎవరనగా పాత నిబంధనలు ఇశ్రాయేలు ప్రజలు. ఈ నూతన నిబంధన కాలంలో దేవుని సంఘమైన మనం అని చెప్పి మనం చేస్తాం. ఆ సంఘమందు మనమందరము ఉన్నందుకు మనం ఎంతగానో గర్వించవలసిన అవసరం ఉంది. నూతన నిబంధన కూడా చూద్దాం. అపోస్తల కార్యం 20 అధ్యాయం. అపోస్తల కార్యములు 20 అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం, మన గురించి రాయబడిన మాట. కింద ఫుట్ నోట్లో దేవుడు అనే పదానికి ప్రభు అని పాఠాంతరం అని మనం చూస్తూ ఉన్నాం. అలాగే తీతు గ్రంథం 2వ అధ్యాయం, టైటస్ 2:14, తీతు 2:14. తీతు 2:14. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తన్ను తాను మన కొరకు అర్పించుకున్నాను. ప్రభువైన యేసు మన కొరకు అర్పించుకున్న దేనికి? తన యొక్క సత్క్రియలందు ఆసక్తి కలిగిన ప్రజలను తన కోసరం పవిత్రపరచుకొని ఆయనే పవిత్రపరచుకున్నాడు. చేసుకొని తనకు ఆశ ఉండి తన సొత్తుగా చేసుకుంటూ తను తాను అర్పించుకున్నాడు. కానీ సిలువలో మరణించింది దేని కొరకు అనగా మనం ఆయన సొత్తుగా ఉండేటి కొరకు. ఆ సొత్తు ఎలా ఉండాలని తర్వాత అందులో వివరించాడు అనుకోండి. అలాగే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారిని గుణాతిశయమును ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు అయి ఉన్నారు. దేవుని సొత్తైన ప్రజలు. ఇక్కడ దేవునికి సంఘమా మనందరికీ ఉన్న గొప్ప ఆధిక్యత ఏదనగా దేవుని యొక్క సొత్తు మనం, ఆయనకు చెందినవారు. దేవుడు ఆది నుండి కూడా చూస్తున్నది నా మనిషి, నా వాడు కావాలని ఆశిస్తూ ఉన్నాడు ఆయన. అయితే పాత నిబంధనలు ఇశ్రాయేలు జనాంగం తన సొత్తైన ప్రజలైన వారు ఆయనకి ద్రోహం చేశారు, అప్రముఖంగా ప్రవర్తించారు. మొట్టమొదటి పురుషుడు ఆదాము ద్రోహం చేశాడు. ఆ తరువాత మిగతా జనాంగ దేశమంతా మనం చూసి ప్రపంచంతో విస్తృతి పెరుగుతూ ఉంటుండగా ద్రోహము ఎక్కువైంది. చివరికి పాత నిబంధన అంత ఇశ్రాయేలు జనాంగం తన సొత్తైన ప్రజలు ఆయన తిరస్కరించి విగ్రహారాధన, అన్య దేవతలు సేవించడం, అన్య దేవతల విధి విధానాలు, చుట్టూ ఉన్న వారికి సంస్కృతి సాంప్రదాయాన్ని పాటించిన కారణం చేత వారందరినీ కూడా చెదరగొట్టే సంగతి బైబిల్ మనందరికీ కూడా తెలుసు. అయితే ఈ నూతన నిబంధనలో మనలను ఆయన యొక్క సొత్తుగా, ఇప్పుడు ఈ సొత్తులో మనం చూసినప్పుడు ఇశ్రాయేలు జనాంగం మాత్రమే కాదు, లేకపోతే ఒక జాతి, ఒక గోత్రం, ఒక దేశం మాత్రమే కాదు. ఆ రోజుల్లో అయితే పాత నిబంధనలో అబ్రహాం యొక్క సంతానం మాత్రమే దేవుని యొక్క వాగ్దానాలకు, ఆశీర్వాదాలకు అన్నిటికీ వారసులు వారే దేవునికి సొత్తైన ప్రజలు. కానీ ఈ నూతన నిబంధన కాలంలో ఏ జాతి వాడైనా, ఏ దేశం వాడైనా, ఏ సాంఘిక స్థితికి చెందినవాడైనప్పటికీ క్రీస్తునందున్న ప్రతి ఒక్కరము కూడా ఆయన యొక్క సొత్తై ఉన్నాం. మనమంతా కలిసి సమిష్టిగా ఆయన సొత్తు. ఇశ్రాయేలు వలె మనం ఆయన సొత్తు అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత 12వ వచనానికి వెళ్దాం. 12వ వచనం మనం చూస్తాడంటాడు, అర్థమైందా? మనం ఆయన సొత్తు. అది గుర్తుపెట్టుకొని ఇక మనం మన సొత్తు అనుకున్నప్పుడు ఒక మాట అంటాడు పౌలు ఇంకో చోట, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక ఏం చేయాలి? మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించడానికి వీల్లేదు. మన సొంత ఇష్టం ఎంత మాత్రం నెరవేర్చబడడానికి వీల్లేదు. మనకు మాదిరి ప్రభువైన యేసుక్రీస్తే గెత్సెమనే తోటలో ఆయన చేస్తున్న ప్రార్థన, తండ్రి వేరే మార్గం ఏదైనా ఉందా? నేను సిలువకి ఎక్కకుండా వేరే మార్గం ఏదైనా ఉందా? ఆ సిలువ శ్రమ గురించి బాధపడటం లేదు, శ్రమ గురించి ఆయన జడిసిపోవడం లేదు. ఆయన బాధపడేది, దుఃఖపడేది దేని గురించి? అది మానవ జాతికి పాపం అంతా కూడా ఆయన మీద మోపబడుతుంది. పాపం ఎరుగని ఆయన
పాపముగా మార్చబడే స్థితి. ఇంక తర్వాత జరగబోయేది కూడా ఆయన తెలుసు. తండ్రి తను దూరం అవుతాడు, తండ్రి తను చూడలేడు, తండ్రి తన ముఖాన్ని తిప్పుకుంటాడు. దేవుడు తండ్రి నుంచి వేరయ్యే ఆ క్షణం, ఆ సమయం, ఇవన్నీ ఊహించి అవన్నీ ఎరిగిన వాడై, తండ్రి వేరే మార్గం ఉందా, వేరే దారి లేదా, కానీ మరి ఒకవేళ దేవుడు ఏదైనా అంటాడేమో, లేదా మనసు మార్చుకుంటాడేమో అన్నట్టుగా గబగబ కాదు, అయినను నా ఇష్టం కాదు, నిశ్చితమే నిశ్చితమే. కనుక దేవుని బిడ్డలమైన మనం క్రీస్తులోనికి మనం ఎదగాలి అని అంటే మనందరి జీవితాలు కూడా ఆయన చేతిలో పెట్టి, ప్రభువా నీ చిత్తం, నువ్వేది చేయమంటే అది నేను చేస్తాను. నేను ప్రార్థన చేసిన ప్రార్థనలు విన్నాను. ప్రభువా నీ చిత్తం ఏది అంటే అది మేము చేస్తామని చెప్పిన ఆ ప్రార్థన, చేసిన ప్రార్థన చాలా శ్రేష్టమైనది. మనందరం కూడా ఆ ప్రార్థన చేయవలసిన అవసరం ఉందని మనవి చేస్తూ ఉన్నాను. అయితే 12వ వచనం చూసి అంటాడు, ఇక్కడ తెలుగులో 12, 11 కలిపేశారు. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున ఎక్కడ ఉంది, మరియు క్రీస్తునందు ముందుగా క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవాలని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. అయితే తెలుగు తర్జుమాలో సరిగా మనకు కనబడడం లేదు. ఇక్కడ ఇంగ్లీష్లో మనం చూస్తే, ఎన్ఎల్టీ చూస్తే, గాడ్స్ పర్పస్, దేవుని యొక్క సంకల్పం ఏదనగా, వాజ్ దాట్ వీ జ్యూస్ హూ వర్ ద ఫస్ట్ టు ట్రస్ట్ ఇన్ క్రైస్ట్, యూదులమైన మేము క్రీస్తునందు విశ్వాసం ఉంచడంలో మొదటి వారము, వుడ్ బ్రింగ్ ప్రేజ్ అండ్ గ్లోరీ టు గాడ్, దేవునికి మహిమ, ఆయన మహిమకు కీర్తి తీసుకొని రావాలని దేవుని యొక్క సంకల్పం. ఎక్కడ ఉంటుంది తెలుగులో కూడా మాట. క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవాలని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి ముందుగా నిర్ణయించి ఆయన స్వాస్థ్యముగా ఏర్పరిచాను. ఇక్కడ పౌలు చెప్తున్న మాట ఏదనగా, ఇక్కడ మేము మీరు అనే మాట పదప్రయోగం ఉపయోగిస్తున్నాడు. తెలుగులో అంత స్పష్టం కనబట్టలేదు, కానీ ఇంగ్లీష్లో ఉందని మనవి చేస్తూ ఉన్నాను. ద స్ట్రక్చర్ ఆఫ్ దీస్ వర్డ్స్ మేక్స్ ఇట్ ప్లేన్. 2 గ్రూపులు, మేము మీరు. ఆ మేము ఎవరనగా తనతో పాటు యూదులైన విశ్వాసులు. మేము మొట్టమొదటిగా ప్రభువుని అంగీకరించాం, నమ్మాం. కనుక సువార్త మొట్టమొదటి మాకు వచ్చింది, మేము నమ్మాం, మేము అంగీకరించాం. ఇప్పుడు ఆ సువార్త నేను మీకు తీసుకొని వచ్చాను. కనుక మీరు సువార్తను విని మీరు నమ్మారు, నమ్మి మీరు కూడా ఇద్దరు కలిసి, నేను చెప్తున్న మాట ఏదనగా, మీరు మేము కలిసి ఆయన స్వాస్థ్యంలో మనం భాగమై ఉన్నాము. ఆయన స్వాస్థ్యంలో భాగం, అలాగే ఆయన ఇవ్వబోయే స్వాస్థ్యంలో కూడా మనకి సమానమైన వాటా ఉంది. మనం వేరుగా చూడటం లేదు, తక్కువగా మనం చూడటం లేదు, రిజర్వేషన్లో ఓ పర్సెంటేజ్ మనకి ఇవ్వలేదు. సమానమైన హక్కు యూదులతో పాటు మనకి ఇచ్చాడు. అబ్రహాము యొక్క ఆశీర్వాదాలు అన్నీ కూడా మనకిచ్చాడు ఆయన. అబ్రహాము వంశానికి చెందవలసిన ఆశీర్వాదాలు అన్నీ కూడా ఈరోజు అన్యులమైనను విశ్వాసం బట్టి మనకు వాగ్దానాలు అన్నీ కూడా చెందుతాయి. కనుక ఈ 12వ వచనం చెప్తున్న మాట ఏదనగా, ఆయన యందు మనకి ఇవన్నీ కూడా లభ్యమయ్యాయి. అయితే ఇక్కడ ఆయన యందు 11వ వచనంలోను అలాగే 13వ వచనంలో మనం చూస్తాం, మీరు ఆయన యందు, ఇన్ హిమ్, ఆయన యందు మనం ఉన్న కారణం చేత పౌలు ఇక్కడ చెప్తున్నాడు, క్రీస్తుని బట్టి. క్రీస్తు మన మధ్య రికన్సైలర్ అనగా సమాధానపరిచినవాడు. రాజీ కుదిర్చినవాడు అంటే సరైన మాట కాదు, సమాధానపరిచినవాడు ఆయన. మనల్ని ఎలా సమాధానపరిచాడు ఆలోచన చేస్తే దీని వాక్యం ఇంకో చోట రాయబడింది, ఆయన తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో మరణిస్తూ ఉంటుండగా మనలను తండ్రి అయిన దేవునితో ఎవరు సమాధానపరుచుకున్నారు? దేవుడే సమాధానపరుచుకున్నాడు. వాక్యం తర్వాత చూపిస్తాను. చాలాసార్లు మనం ఏమనిపిస్తాడు, నష్టపోయిన మనము, బాధించబడుతున్న మనము, లేకపోతే వ్యతిరేకించిన మనము సమాధానపడడం కాదు. మనలను సమాధానపరుచుకుంటుంది ఎవరు? తండ్రి అయిన దేవుడు. మనల్ని సమాధానపరచుకోవడం, లేకపోతే ఆయనతో సత్సంబంధంలోనికి మనం తీసుకొని రావడం కోసం ఆయన చేసిన కార్యం ఏదనగా, ఆయన కుమారుని మన కొరకు మరణానికి అప్పగించాడు. కనుక ఆయన యందు ఇప్పుడు మనకి ఉన్నది ఏదనగా, దేవునితో సత్సంబంధం ఉంది, దేవునితో సమాధానం ఉంది. దేవునితో మాత్రమే కాకుండా ప్రభునందు విశ్వాసం ఉంచిన యూదులు కానీ అన్యులు కానీ ఎవరైనా సరే అందరితో కలిసి మన సమాధానంగా ఉండే ఆధిక్యత ప్రభు మనకి అనుగ్రహించాడు. కనుక క్రీస్తునందు
దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క సంఘం అంతా కూడా ఒక్కటే, వేరు లేదు. వేరు విభాగాలు మనకు లేవని చెప్పి మనం ఇచ్చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత వచనం మనం వెళ్దాం. 13వ వచనం. మీరు సత్యవాక్యం అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. ఫస్ట్ వి హర్డ్ ద మెసేజ్ ఆఫ్ ట్రూత్. మొట్టమొదటిగా జరిగింది ఏమిటి అని ఆలోచన చేస్తే సువార్త గురించి మాట్లాడుతూ అంటాడు 13వ వచనం కదా. And now you Gentiles have also heard the truth, the good news that God saves you. And when you believe, and now you Gentiles, అన్యులైన మీరు, have also heard the truth. సత్యాన్ని మీరు విన్నారు. ఆ సత్యం ఏదనగా the good news that God saves you. దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు అనే సువార్త మీరు విన్నారు. సత్యవాక్యాన్ని, సత్య సువార్తను మీరు విన్నారు. విన్న తర్వాత ఏం చేశారు? అండ్ వెన్ యూ బిలీవ్డ్ ఇన్ క్రైస్ట్, ఆయన మీరు విశ్వాసం ఉంచిన తర్వాత, హీ ఐడెంటిఫైడ్ యూ యాజ్ హిజ్ ఓన్ బై గివింగ్ యూ ద హోలీ స్పిరిట్ హూమ్ హీ ప్రామిస్డ్ లాంగ్ అగో. అని ఎప్పుడో పూర్వకాలం ముందే వాగ్దానం చేస్తున్నాం. మరలా నేను ఆ ప్రశ్న మనం వెనక్కి వెళ్తే, పూర్వకాలం ముందు ప్రవచించబడిన ప్రవచనం, ఆ ప్రవచనాన్ని అనుసరించి మీకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ అని చెబుతూ ఇక్కడ హీ ఐడెంటిఫైడ్ యూ యాజ్ హిజ్ ఓన్. మీరు ఆయనకు చెందినవారు, ఆయన సొత్తని, తన యొక్క పరిశుద్ధాత్మను ముందుగా ప్రవచించబడిన ఆ పరిశుద్ధాత్మను మీరు పొందడం వలన అది రుజువు చేస్తూ ఉన్నాడని తెలియజేయబడుతూ ఉంది. కనుక మొదట సువార్త మనం విన్నాం. సువార్త ప్రకటన ఇది చాలా ప్రాముఖ్యమైనది. మన పని ప్రకటించడం. సువార్త ప్రకటించబడగా ప్రజల్లో విశ్వాసం కలుగుతుంది. దేవుడు ఏర్పాటు చేసుకున్న విధానం ఏదనగా సంఘము వృద్ధి చెందడానికి సువార్త ప్రకటన, పౌలు ఇంకో పత్రికలు రాస్తాడు, వెర్రితనం. అది లోకం దృష్టిలో వెర్రితనంగా అనిపిస్తుంది. అది వారి జ్ఞానానికి వారికి అందడం లేదు. సువార్త ప్రకటనను వెర్రితనం చేత ప్రభు రక్షించి, ఆ సువార్తలో మనం చూసినప్పుడు ఆ కొరింథీ పత్రికలో పౌలు రాస్తారు ప్రాముఖ్యంగా సిలువ వేయబడిన యేసు. ఆ సిలువ మరణం గురించి ఆలోచించినప్పుడు గ్రీక్ వారికి ఎలా కనిపిస్తుంది, అన్యులకు ఎలా కనిపిస్తుంది అంటే వారికి అందరికీ కూడా అది వెర్రితనము, తర్వాత అడ్డుబండ, ఆటంకంగా ఉన్న పరిస్థితి. కానీ ప్రభు ఇంకో సువార్త మనకి ఇవ్వలేదు. లేదా వేరే దాన్ని మార్చుకొని మీకు అనుగుణంగా మీ సాంఘిక పరిస్థితులకు, మీ పట్టణానికి, మీ దేశానికి అనుగుణంగా దాన్ని మార్చమని చెప్పలేదు. వాక్యం ఎక్కడ లేదు. ఏ దేశానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఈ సువార్త, సిలువలో మరణించిన క్రీస్తు గురించిన సువార్త. ఎందుకని కానీ భూమికి పునాదులు వేయక మునిపే వధింపబడినటువంటి దేవుని యొక్క గొర్రెపిల్ల. నిత్యత్వానికి కూడా ఆ సిలువ మరణాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. నిత్యము ఇప్పుడు మనకు పూర్తిగా అర్థం కావడం లేదు, కానీ నిత్యత్వంలోనికి ప్రవేశించిన తర్వాత, ఈ లోకాన్ని విడిచి ప్రభు రాకడొచ్చి ఆ రాజ్యంలోనికి మనం వెళ్ళిన తర్వాత మన హృదయాలు ఎంత కృతజ్ఞతతో నిండుతాయి, ఎంత అవగాహనతో నిండుతాయనంటే ఆ నిత్యత్వానికి ఆయన ఎదురు సాగిలపడి వందనాలు చెప్పిన చాలదని ఆ భావం మనకు అప్పుడు అర్థమవుతుంది. ఆ భావం కలిగే స్థితిలోనికి మీరందరూ ఉండాలన్న ఆశ. మనం మాత్రమే కాకుండా పాలకొడంతే మనతో ఉండాలి. ఏమంటారు? మనం బట్టి మనం వెళ్ళిపోతాం స్వార్థంగా. మన కుటుంబస్తులు, మన బంధువులు, మన ఇరుగు పొరుగు వారు, మనతో సన్నిహిత సంబంధం ఉన్నవారు, వారందరూ కూడా ఆ భాగ్యంలోనికి రావాలని ఆశిస్తూ ఉన్నాను. కనుక సువార్త ప్రకటన, క్రీస్తుకు శిలువ మరణం, ఆ సువార్త ప్రకటన వల్ల బంధకాలు, గుడ్డితనం, ఆత్మీయ అంధత్వం తొలగిపోతుందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. క్రీస్తు వారికి విడుదల దయచేస్తారు. విడుదల దయచేసి వారికి ప్రభువుకు లోబడేవారుగా అని చేస్తారనే సంగతి మనం చూస్తాం. దీని గురించి కొరింథీ పత్రికలో చెప్పిన మాటలే ఒకసారి చూద్దాం. లేకపోతే మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం అంతా చదవద్దు కానీ కొన్ని వచనాలు చూద్దాం మనం. మొదటి కొరింథీ మొదటి అధ్యాయం 8వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులు ఉండినట్లు అంతవరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. అది కాదు 8 కాదు 18. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనం,
కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. సిలువను గురించిన వార్త, సిలువ ధ్యానం, సిలువెత్తుకు మనం వస్తే, సిలువను గురించి మనం ఆలోచిస్తే, ఆ సిలువను మనం తలుపోస్తే, దాన్ని ప్రసంగిస్తే, దాన్ని బోధిస్తే అదేమిటవుతుంది? రక్షించబడుతూ ఉన్న మనకి దేవుని శక్తి. అదేంటి రక్షించబడుతున్నామేంటి? రక్షించబడిపోయాం కదా, నిజమే, రక్షించబడ్డాం. ఎప్పుడైతే ప్రభువుని విశ్వాసం ఉంచామో రక్షించబడ్డాం. కానీ ఇప్పుడు రక్షించబడుతూ ఉన్నాం. ఆ ప్రభు రాకడలో అంతిమ దినమందు రక్షణ కార్యం సంపూర్తి అవుతుంది. రక్షించబడ్డాం విశ్వాసం ఉంచడం ద్వారా. అయితే ఇప్పుడు రక్షించబడుతూ ఉన్న కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఒకనొక దినమందు ప్రభు రాకడలో ఆ రక్షణ కార్యం సంపూర్తి అవుతుందని మనవి చేస్తూ ఉన్నాను. సిలువను గురించిన వార్త, సిలువ గురించిన సందేశం, రక్షించబడుతున్న మనకి దేవుని శక్తి. కానీ అన్యులకు, మిగతా వారికి ఎలా ఉంటుంది? నశించుచున్న వారికి వెర్రితనం, నాశనానికి పోతున్న వారికి, ఒకవేళ సంఘంలో కూడా విశ్వాసమైన వారికి కూడా ఒకవేళ ఎప్పుడు సిలువను గురించిన మాటలని అనుకుంటే, అది మీకు వెర్రితనంగా అనిపిస్తే, దాన్ని బట్టి మీరు దాని కొండ గుర్తు ఏమిటంటే మీరు నాశనానికి పోతున్నారేమో. మీరు నాశనానికి వెళ్ళిపోతున్నారు కాబట్టి సిలువను గురించిన మాట మీకు వినసొంపగా లేదు, మీకు అది ఆకర్షణీయంగా లేదు. కానీ ఆ సిలువను గురించిన వార్త వల్ల మన శక్తిని పొందితే, బలమును పొందుకుంటే మనం ఏమవుతున్నాం? రక్షించబడుతూ ఉన్నాం. ఇంకా ముందుకు వెళ్తే 21వ వచనం, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండాందున సువార్త ప్రకటన వెర్రితనము చేత నమ్మువారిని రక్షించిన దేవుని దయాపూర్వక సంకల్పం ఆయను. తెలుగులో నాకు సరిగ్గా అర్థం కాలేదు. ఇది మీకు ఎవరికైనా అర్థమైందేమో, మీకు అర్థం అవ్వాలి. నాకు అర్థం కాలేదు. దాని గురించి ఇంగ్లీష్లో చూస్తే నాకు అక్కడ బాగా అర్థమైంది. రోమపత్రిక 1వ అధ్యాయం ఎన్నో వచనం అన్నాను? 21. ఇక్కడ నాకు తెలుగు ఇంగ్లీష్లో చాలా బాగుంది. ఇక్కడ అంటున్నాడు, సిన్స్ గాడ్ ఇన్ హిస్ విజ్డమ్, దేవుడు తనకి జ్ఞానము చొప్పున saw to it that the world would never know him through human wisdom. ఈ లోకం అనేది మానవ జ్ఞానము చేత తను ఎరగలేదు, తను తెలుసుకోలేదు అనే సంగతి దేవుడు ఎరిగిన వాడై, he has used our foolish preaching to save those who believe. విశ్వసించి వారు రక్షణ పొందినట్లు మన యొక్క వెర్రితనముగా ఉండిన ఉపదేశాన్ని, బోధను, ప్రసంగాన్ని ఆయన ఆస్కారం చేసుకోవాలి, రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. అనగా మానవ జ్ఞానము చేత క్రీస్తుని అంగీకరించేవారు సాధ్యం కాదు. మానవ జ్ఞానం వల్ల క్రీస్తు అర్థం కాడు, దేవుని విషయాలు అర్థం కావు. అన్యులకు తెలియబడడం కోసం చాలాసార్లు మనం అనుకుంటే వారికి అంత జ్ఞానం ఉంది కదా, అంత వివేకం ఉంది కదా, అంత పండితులు కదా, వారు క్రీస్తు ఎందుకు అర్థం కావడం లేదు అని అనుకుంటాం. కానీ మానవ జ్ఞానం ఎంత గొప్ప జ్ఞాని అయినా సరే క్రీస్తుని ఎరగడానికి ఆ జ్ఞానము చాలదు వాళ్ళకి. దేవునికి మహాకృప జ్ఞానుల కంటే గొప్ప ధన్యత మనకి ఇచ్చాడు. వారికి అర్థం కానిది, వారికి బోధపడింది, వారు తెలుసుకోలేనిది, వెర్రివారము, సామాన్యులము, ఎన్నిక లేని మనకు ప్రత్యక్షత దేవుడు అనుగ్రహించాడు. ఆయన ఇవ్వకపోతే, ఆయన ఎంచుకోకపోతే, ఆయన అవగాహన ఇవ్వకపోతే, లేకపోతే దేవునికి పరిశుద్ధాత్మలు మన హృదయాల్లో ఒప్పుదల కలుగు చేయకపోతే ఈరోజు మన స్థితిలో ఉండేవారం కాదు. ఇది వారికి వెర్రితనంగా అనిపిస్తుంది. సువార్త ప్రకటన, ప్రసంగం, బోధ, ప్రీచింగ్ అనేది వెర్రితనంగా అనిపిస్తుంది. కానీ దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే మనుషుల యొక్క జ్ఞానము, ఆయన జ్ఞానాన్ని లేకపోతే ఆయన విషయాన్ని అర్థం చేసుకోవడానికి చాలదు, వారు చేయలేరు. తర్వాత 23వ వచనం, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం. సిలువ వేయబడిన క్రీస్తును, శ్రమ అనుభవిస్తున్న క్రీస్తును, సిలువలో మరణించిన క్రీస్తును మనం ప్రకటించవలసిన అవసరం ఉందని మనవి చేస్తూ ఉన్నాను. పౌలు చెప్తే అదే చేస్తున్నాను అంటాడు. తర్వాత ఇంకా 25వ వచనంలో చూసి అంటాడు, దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము కలదు. ఒకరు దేవుడు వెర్రివారు అనుకుంటారా? ఏమిటి ప్రభు వెర్రితనం కాకపోతే మా లాంటి వాళ్ళని ఎంచుకొని మరి మా నోటితో మేము ప్రకటించే సువార్త, ఆ సువార్త కూడా ఆకర్షణీయంగా లేకుండా ఓ సిలువ మీద వేలాడుతున్నా నీ గురించి మాట్లాడితే అది ఎలా ఉంటుంది లోకానికి? వెర్రితనము కదా అనిపిస్తుంది అంటాడు. దేవుని యొక్క వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే గొప్పది. మన వెర్రితనం అనుకునేది మనుష్య జ్ఞానం కంటే చాలా గొప్పదని పౌలు ఇక్కడ తెలియజేస్తుంది. దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. దేవుడు బలహీనుడు కాడు, కానీ ఒకవేళ బలహీనుడు అనుకుంటే దేవుని మనుష్య బలం కంటే దేవుని బలహీనత చాలా బలమైనది, శక్తివంతమైనదని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ 13, 14 వచనాల్లో
పౌలు మనకిస్తున్న అష్యూరెన్స్, లేకపోతే ఒక వాగ్దానం, లేకపోతే ఒక నమ్మదగిన ఒక మాట చెబుతూ ఉన్నాడు. అది ఏదనగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ గురించి చెబుతూ, పరిశుద్ధాత్మ ఒక వాగ్దానము, ఆ ప్రామిస్, తన పరిశుద్ధాత్మ ఒక ముద్ర, సీల్, తన పరిశుద్ధాత్మ ఒక గ్యారంటీ. దేవుడు సంఘానికి పరిశుద్ధాత్మనిచ్చాడు కనుక ఒక ముద్రగా పరిశుద్ధాత్మనిచ్చాడు, ఒక వాగ్దానంగా ఇచ్చాడు, ఒక గ్యారంటీగా. ఒక వాగ్దానంగా మనం ఆలోచన చేస్తే దాని గురించి అంటాడు, ద స్పిరిట్ ఆఫ్ ద ప్రామిస్, వాగ్దానము చేయబడిన ఆత్మ. ఎందుకనగా పాత నిబంధన ప్రవక్తల ద్వారా దేవుడు తన ఆత్మను ఈ లోకమంది కుమరిస్తారని వాగ్దానం చేశాడు. తర్వాత క్రీస్తు ఆ వాగ్దానాన్ని గురించి మరొకసారి ప్రస్తావించాడు సువార్తల్లో. పెంతెకోస్తు పండగ దినమందు ఆ వాగ్దానం ఆత్మ ఈ భూలోకానికి పంపబడిన సంగతి మనం చూస్తాం. ఈరోజు ఆ వాగ్దానం విశ్వసించిన వారందరికీ, మారు మనసు పొంది ప్రభునందు విశ్వాసం నుంచి రక్షించబడిన ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ వాగ్దానముగా చేయబడింది. అంటే ఇక్కడ ఉన్న మనందరికీ కూడా పరిశుద్ధాత్ముడు ఒక వాగ్దానం, ఒక ప్రామిస్ దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ఆయన వాగ్దానం మనం చేసినప్పుడు, సాధారణ ఎవరైనా వాగ్దానం చేస్తే ఏం చేస్తాం మనం? చేశారులే, ఇచ్చినప్పుడు ఇస్తారులే అని ఎంతమంది ఊరుకుంటారు. పిల్లలకి పుట్టినరోజుకి పలానాది ఇస్తామని వాగ్దానం చేస్తాం అనుకోండి, మరి రోజు పుట్టినరోజు లెక్కేస్తారు. ఎందుకు లెక్కేస్తారు? ఆ పుట్టినరోజు వస్తే నా వాగ్దానం నెరవేరుతుంది. ఇన్ని రోజులు ఉంది, ఎన్ని రాత్రులు పడుకోవాలి, ఎన్ని ఉదయం లేవాలి. ఆ వాగ్దానం ఒకవేళ సర్ప్రైజ్ అన్నాం అనుకోండి, మా జోయి భాష చెప్పాలంటే సర్ప్రైజ్ అన్నారు అనుకోండి, ఆ సర్ప్రైజ్ చేయటం ముందుగానే తెలియాలి. దాని గురించిన ఆసక్తి ఏమిటి, మన కొరకు దాచి ఉంచారు, మనకి ఇస్తున్నారు, అది ఆ వాగ్దానం కొరికైన ఆసక్తి మనలో ఉండాలి. కానీ ఈ దినమందు మనవి చేస్తున్నాను, వాగ్దానం చేయబడిన ఆత్మ మనందరికీ, ఎఫెసులో ఉన్న సంఘానికి మాత్రమే కాక మనందరికీ వాగ్దానం చేయబడ్డారు. కనుక ప్రభువా ఆ వాగ్దాన ఆత్మ నాకు కావాలి అని ఆశించాలి. కొన్ని వచనాలు చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం ఈ వాగ్దానాన్ని గురించి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 27వ వచనం. ఇవన్నీ చూపించడానికి ఉద్దేశం ఏదనగా కొత్త నిబంధన పాత నిబంధన వేరైంది కాదు. కొంతమంది వేరు చేస్తూ ఉన్నారు, కొంతమంది పాత నిబంధన వేరు, కొత్త నిబంధన వేరు. అది కాదండి. రెండు ఒకటే గ్రంథం, ఒకటే పుస్తకం, ఒకటే చరిత్ర, ఒకే విషయం. పాత నిబంధనలో ప్రవచించబడింది, నూతన నిబంధనలో నెరవేర్చబడింది. 36వ అధ్యాయం 27వ వచనం. నా ఆత్మను మీ అందించి నా కట్టడలను అనుసరించి వారిని గాను, నా విధులను గైకొని వారిని గాను మిమ్మల్ని చేసేది. ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడిస్తున్న వాగ్దానం ఏమంటాడు? నా ఆత్మను మీ యందు ఉంచుతాను, మీ లోపల ఉంచుతాను. ఉంటే ఏమవుతుంది? నా కట్టడలు అనగా నా ఆజ్ఞలు, నా చిత్తాన్ని మీరు నెరవేరుస్తారు. నా విధులను, నేను చెప్పిన విధి విధానం ప్రకారంగా మీరు నడుచుకోవడానికి నన్ను అనుసరించి వారిగా మిమ్మల్ని నేను చేస్తాను. ఎలా చేస్తారు? దేవుని యొక్క ఆత్మ మీలో ఉండటం ద్వారా. తర్వాత యోవేలు గ్రంథం 22వ అధ్యాయం 22 లేదు, యోవేలు 2 3 అధ్యాయాలు ఉన్నట్టున్న యోవేల్లో, యోవేలు 2:28 2:28 అంటాడు ఇక్కడ, ఆ తరువాత నేను సర్వజనము మీద, సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. ఇది యోవేలు ప్రవచిస్తున్న మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏదనగా, అప్పటి వరకు ఉన్న విధానం ఏదనగా, దేవుని యొక్క ఆత్మ నింపుదల అందరికీ కాదు, కొందరికే, రాజులకు, ప్రవక్తలకు, యాజకులకు, తర్వాత వారికి కూడా ఎల్లవేళలా కాదు, ఆయా సమయాల్లో అవసరమైనప్పుడు ఆయన ఆత్మ దిగి రావడం, ఆత్మ బలపరచడం, ఆ కార్యం పూర్తయిన తర్వాత దేవుని ఆత్మ వారిని వదిలిపోవడం. సంవత్సరం మనం చూస్తాం, దేవుని యొక్క ఆత్మ తను వదిలిపోయిన సంగతి తనకి తెలియలేదు, గుండు గొరిగించుకుంటాడు మనం చూస్తాం. కనుక తాత్కాలికమైన విషయం. కానీ అంటున్నాడు యోవేలు, ప్రవచనం చెప్తున్నాడు, నా ఆత్మను కుమ్మరింతును ఎవరి మీద? సర్వజనుల మీద అని చెబుతూ, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనలు చెప్పదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు.
ఆ దినములలో నేను పనివారి మీదను పనికెత్తల మీదను నా ఆత్మను కుమ్మరుతు. ఇది వాగ్దానం. ఈ వాగ్దానాన్ని గురించి ఇక్కడ పౌలు ప్రస్తావిస్తూ ఉన్నాడు. తర్వాత దీని గురించి ఇంకా వివరమైన బోధ ప్రభువైన యేసుక్రీస్తు చేశాడు. మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. యోహాను సువార్త 14 అధ్యాయం 15 అధ్యాయం 2 అధ్యాయాలు కూడా పరిశుద్ధాత్మని గురించి ప్రభువైన యేసుక్రీస్తే స్వయంగా మాట్లాడిన విషయాలు మనం అక్కడ చూస్తాం. ప్రభు అంటాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడువను, మీతో ఎల్లప్పుడూ ఉండడం కొరకే వేరొక ఆత్మను నేను పంపిస్తానని చెప్పి వాగ్దానం చేస్తూ దాని వివరణ చాలా స్పష్టంగా పౌలు ఇచ్చిన సంగతి మనం చూస్తాం. అలాగే లూకా సువార్త అపోస్తల కార్యాల్లో బైబిల్ అంతట్లో మనం చూసినప్పుడు నూతన నిబంధనలు ప్రత్యేకంగా మనం చూస్తే వాగ్దానము చేయబడిన ఆత్మ అందరికీ అనుగ్రహించబడింది. దేవునికి సంగమ మన అందరము కూడా ఆ వాగ్దాన ఆత్మను పొందవలసిన అవసరం ఉంది. రాబోయే దినాల్లో పరిశుద్ధాత్మ గురించి వేరే మాట్లాడతానని చెప్పాను. ఒక దేవుని చిత్రం రేపు మొదలు పెడతానేమో. కనుక ఆ ఎఫెసీ పత్రిక పరిశుద్ధాత్మ 2 కలిపి మనం ఒకసారి ఇది ఒక వారం ఒకరోజు అది లేకపోతే వీలుని బట్టి ఎలాగూ ఫ్లో అవుతుందో, దేవుని నడిపింపు ఎలా ఉంటుందో దాన్ని అనుసరించేయాలని ఆశిస్తున్నాను. కనుక దాని కొరకు వినడానికి నేర్చుకొని సిద్ధపడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత రెండవది గాడ్ సీల్, దేవుని యొక్క ముద్ర. ఈ గాడ్ సీల్ అన్నప్పుడు, ముద్ర అన్నప్పుడు మనకు ఆలోచన చేస్తే వాక్యంలో మనకు కనబడే విషయం ఏదనగా మార్క్ ఆఫ్ ఓనర్షిప్, ఇది నాది అని చెప్పడానికి, లేదా మార్క్ ఆఫ్ ఆథెంటిసిటీ, ఇది సరైనది. ఇప్పుడు ఏదైనా లెటర్ మీద స్టాంప్ వేస్తే, సంతకం పెట్టి స్టాంప్ వేస్తే అదేమిటి, సంతకం మాత్రమే కాకుండా ఆ స్టాంప్ వేయడం వల్ల ఇది ఆథెంటికేటెడ్, ఇది సరైనది, ఇందులో తప్పుగా పొరపాటు లేదని చెప్పే పరిస్థితి. ఆ దినాల్లో పశువులకు అలాగే బానిసలకు ఈ ముద్ర వేసేవారు. ఇప్పుడు మన మార్కెట్కి వెళ్తే మాంసానికి కూడా ముద్ర వేస్తారు. అనగా ఇది సరైనది, మీరు కొనుక్కొని మీరు తినవచ్చాను. కనుక ముద్ర, సీల్ అనేది ఇంకా చూసినప్పుడు ప్రభుత్వం వారి ముద్ర సీల్ వేసినప్పుడు ఇది శ్రేష్టమైనది, ఇది మామూలు ఎవరు సాధారణ ఓపెన్ చేయడానికి వీల్లేదు, ఇది ఫలానా వారికి చెందింది. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు ముద్ర వేస్తారు. అక్కడ రాను వారు ముద్ర వేసిన సంగతి మనం చూస్తాం. కనుక ఈ సీల్ చెప్పే విషయం ఏదనగా ఆనర్షిప్, తర్వాత ఆథెంటిసిటీ, ఇది తెలియజేయబడుతుంది అన్న సంగతి మనం చూస్తాం. ఆయన పరిశుద్ధాత్మను మనలో పెట్టుట ద్వారా, మనకు అందించడం ద్వారా, పరిశుద్ధాత్మ చేత మనల్ని నింపడం ద్వారా ఆయన చేస్తున్నది ఏదనగా దేవుని యొక్క ముద్ర మన మీద వేస్తున్నాడు. ఈ ముద్ర ద్వారా మనం ఆయనకి చెందిన వారం, ఇది నా సొత్తు, ఆయన ఓనర్షిప్ అని చెప్పుకున్నాం, సొత్తు అయిన ప్రజలను చెప్పుకున్నాం. దానికి రుజువేదనగా ఆయన ముద్ర వేశాడు. ఆ ముద్ర ఏదనగా దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ. రోమాపత్రిక 8 అధ్యాయం 16 వచనం చూద్దాం. రోమాపత్రిక 8 అధ్యాయం 16 వచనం. మనము దేవుని పిల్లలమని, మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనం పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడిన, ఆయనతో శ్రమపడిన క్రీస్తుతోడి వారసులం. మనము దేవుని పిల్లలమని ఆత్మ ఏం చేస్తున్నాడు, మన ఆత్మతో కూడా సాక్ష్యమిస్తున్నాడు. మనం ఎప్పుడైతే రక్షించబడ్డామో, ప్రభునందు విశ్వాసం ఉంచామో, అప్పుడు జరిగింది ఏదనగా అంతవరకు మృతమైపోయిన మన ఆత్మ, అసలైన మనము సువార్త వల్ల మనం తిరిగి జన్మించినప్పుడు జరిగింది ఏదనగా మన ఆత్మ జన్మించింది. అయితే మన ఆత్మ తిరిగి జన్మించిన ఈ ఆత్మకు ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత మనం నింపబడతామో, దేవుని ఆత్మ మన ఆత్మకి ఇచ్చే సాక్ష్యం ఏదనగా ఏమని సాక్ష్యం ఇస్తాడు, మనం దేవుని పిల్లలం. మన సంఘాల్లో చాలామందిని చూస్తాం, క్రైస్తవుల్ని, వారికి రక్షణానుభవం విషయమైన నిశ్చయత వారికి లేదు. నేను ఇంతకుముందు చెప్పాను, నేను చాలామందికి తర్జుమా చేస్తూ ఉన్నప్పుడు, శ్రీకాకుళం ఆయా ప్రదేశాలు తర్జుమా చేస్తూ ఉంటే, ఈ ఏరియా చెందిన ఆయన ఇప్పుడు చనిపోయారులేండి, ఆయన నాకు తెలిసిన ఆయన సువార్త ప్రకటించిన తర్వాత, ప్రసంగం అయిపోయిన తర్వాత ప్రభువుని అంగీకరించి ఇదే వాళ్ళకి చాలా ఖచ్చితంగా చెప్పేవారు బోధకులు, ఇంగ్లీష్ వారు కానీ, అమెరికా వారు కానీ, లేకపోతే మన ఇండియన్స్ అయినా సరే, ఆ సువార్త చివరిలో ఆల్టర్ కాల్ పిలుస్తున్నప్పుడు వారు ఏమని చెప్పారు, ఇదే మొట్టమొదటిసారిగా ప్రభుని గురించి విని, ఇదే మొట్టమొదటిసారిగా ప్రభుని అంగీకరిస్తూ, ఇదే మొట్టమొదటిసారిగా ప్రభుత్వంలో ప్రార్థించాలని ఆశించేవారు మాత్రమే ముందుకు రండి అంటే, బైబిల్ పట్టుకొని తనులుగా పరిగెత్తిచ్చేస్తూ ఉండేవారు.
మరి నేను అక్కడ తర్జుమా చేస్తాను కాబట్టి నాకు తెలిసిన ఆయన ఇంక బైబిల్ ఊపుకుంటూ వచ్చేసాడు నా దగ్గరికి. ఆయన నాకు విపరీతమైన కోపం వచ్చేది. ప్రతి మీటింగ్లో రక్షణ పొందుతాడు ఆయన అంటే దాని అర్థం ఏమిటి? వాడు రక్షణ పొందాడు లేదో సువార్తమైన ప్రతిసారి కూడా స్పందించాలి నేను. అంటే మొదటిసారి స్పందించడం నీకు తెలియదా? రక్షణ పొందాలి నీకు తెలియదా? ఇప్పుడు మనం మామూలు పుట్టామనుకోండి, శారీరక పుట్టినప్పుడు మనకు తెలియదు, కొంతకాలాన్ని మనకు అర్థమవుతుంది, పుట్టి వెంటనే మనకేం తెలియదు. అలాగే శిశువుగా ఉన్నప్పుడు కూడా మన రక్షించబడినప్పటికీ మనకు అవగాహన ఉండదు, రక్షణ పొందానా లేదా, పొందలేదేమో. కనుక ఆ నిశ్చయత కోసం ఏం చేస్తారంటే ప్రసంగికులు జరిగి మీటింగ్స్ ప్రతిసారి కూడా ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు ముందుకెళ్ళిపోతారు. ఆ పాస్టర్ నెత్తిమి చేసి ప్రార్థన చేసి నాతో పాటు ప్రార్థన చేయించి నువ్వు రక్షణ పొందావు అని సర్టిఫికేట్ ఇచ్చేస్తే హ్యాపీగా వెళ్ళిపోతారు. అలా అన్నిసార్లు వస్తూ ఉంటారు. కానీ ఆత్మీయంగా మనం ఎదిగి దేవుని ఆత్మ యొక్క ముద్ర ఆత్మచేత మనం నింపబడితే మనం ఎవరి యొక్క సాక్ష్యం మనకు అక్కర్లేదు. దేవునికి పరిశుద్ధాత్మ, మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మన ఆత్మకు సాక్ష్యం పలుకుతాడు, నువ్వు దేవుని బిడ్డవి. ఎప్పుడైతే ఆ ధైర్యం మనకు వస్తుందో, నేను దేవుని బిడ్డను అన్నప్పుడు మరి ఏం చేస్తా అక్కడి నుంచి? ఎవరెవరు భక్తులు, ఎవరెవరు ప్రసంగికులు, ఎవరు ప్రార్థన చేస్తే ఎవరు ప్రార్థన దేవుడు వింటాడు. ఎక్కడ చౌకగా దొరుకుతుంది మనకి? 100 రూపాయలు ఎవరు ప్రార్థన చేస్తారు, 1000 రూపాయలకి ఎవరు ప్రార్థన చేస్తారు, ఫ్రీగా ఎవరు ప్రార్థన చేస్తారు, ఇవన్నీ వెతుక్కుంటారు చాలామంది. ఏదో రకంగా ఎవరొకరు ప్రార్థన ఆశీర్వాదం మనకు వస్తే మనం వెళ్ళగలమని. కానీ ఎప్పుడైతే మనము ఆయన పిల్లలు అని తెలుస్తుందో, పిల్లలైతే కింద అంటాడు, వారసు అంటాడు, ఇంకా పిల్లలైతే మనకు హక్కు ఉంటుంది. ముష్టివాడు బయట అడుక్కుంటాడు, బయట ఉండి అమ్మా అయ్యా అని. ఈరోజు అలా బయట ఉంటుంది, వారు లోపలికి వచ్చేస్తారు, ఇంట్లోకి వచ్చేస్తారు, తిరిగి మన మీద తిరగబడుతున్నారు ఈ రోజులో చూస్తే. అయితే వెలుపల ఉండేది వేరు. కుమారుడు పిల్లలైనట్లయితే లోపలికి వచ్చి నాన్నని అమ్మని అడగడం మాత్రమే కాకుండా ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసుకొని వారికి కావలసి తీసుకొని తినే తాగే అర్హత వారికి ఉంది. అడగక్కర్లేదు. ఒకవేళ ఏదో డబ్బులు లేకపోతే శాస్త్ర విషయాలు కావచ్చు, కానీ సామాన్యంగా అందరికీ బయట వెలుపల ఏది కూడా పిల్లలైనట్లయితే అడగకుండా వెళ్ళి తీసుకోవచ్చు, లేదా అడిగి చెప్పి తీసుకునే పరిస్థితి మనకు ఉంటుంది. ధైర్యంగా వెళతారు. బతిమాలుకొని అమ్మ 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 నాన్న నాన్న ప్లీజ్ 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 అని అడగవలసిన పని లేదు. వారికి కావాలంటే మనం ఏం చేస్తాం? సంతోషత ఇస్తాం. అలాగే దేవుడికి కూడా తండ్రిగా మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ 8వ అధ్యాయం 16వ వచనం గురించి వివరణ మనం చూస్తే, బాప్టిజం ఇస్ అన్ అవుట్వర్డ్ అండ్ విజిబుల్ సైన్ ఆర్ సీల్. బాప్తిస్మం అనేది నీటి ద్వారా బాప్తిస్మం పొందడం అనేది కనబడే అందరికీ తెలిసిన ఒక బహిరంగమైన సాక్ష్యము లేకపోతే ముద్ర. Whereas the inward and invisible seal God gives to mark his people is his own is the presence of Holy Spirit in their hearts. బాప్తిస్మం అనేది బహిరంగంగా లోకానికి అందరికీ తెలియజేసేది. అయితే మనుషుల యొక్క హృదయాల్లో దేవుడు తన యొక్క ఆత్మను నింపుదల చేయడం ద్వారా, వారి హృదయాలు నింపు ద్వారా ఆయన అదృశ్యమైన ముద్ర వారికి వేస్తూ ఉన్నాడు. కనుక పరిశుద్ధాత్ముడు అనేది ఆత్మీయ లోకంలో కనబడుతుంది, బాహ్య లోకానికి అదృశ్యమైనది. కానీ మనకు తెలుస్తుంది, దేవుని యొక్క ఆత్మ మన ఆత్మతో సంభాషిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ సంభాషణ మనం గ్రహించే స్థితిలోకి వస్తామో మనకి జీవితాలు ఆత్మానుసారంగా జీవిస్తాం. ఇప్పుడు ఇది మరొకసారి జ్ఞాపకం చేయాలి మీకు. నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట, మీరు ఎంతమంది గుర్తుందో లేదో నాకు తెలియదు. మన రక్షణ పొందక ముందు మన జీవన విధానం ఎలాగుంది? ఏం చెప్తారు? ఆత్మ సజీవంగా లేదు, మృతమై ఉంది. మెలకువగా ఉన్నది, బ్రతికున్నది ఏమిటి? మన దేహము, తర్వాత మన యొక్క ఆలోచన, తలంపు, జ్ఞానం, ఇది మెలకువగా ఉంది. రక్షణ పొందక ముందు మన జీవన విధానం ఏదనగా శరీరానుసారంగా మనం జీవించాం. శరీరము తన మనస్సు యొక్క ఇష్టాన్ని అనుసరించి మనం ప్రవర్తించాం. రక్షణ పొందిన తరువాత అది మారాలి. చాలామంది అది మార్పు చేయడం లేదు. ఇంతకుముందులాగే శరీరానుసారంగా మనస్సు యొక్క ఇష్టాన్ని అనుసరించి వెళ్ళిపోతూ ఉన్నారు. అది సరైనది కాదు. మొట్టమొదటి అది మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మనం రక్షించబడిన ఈ ఆత్మ ఎప్పుడైతే దేవుని ఆత్మచేత నింపబడుతుందో, యేసుక్రీస్తు మనం చూస్తున్నాం, నా విధులు, నా ధర్మ విధులు నెరవేర్చడానికి కావలసిన బలమును, శక్తిని ఆయన మీకు అనుగ్రహిస్తాడు. కనుక ఆత్మ మన ఆత్మతో సంభాషిస్తూ నువ్వు నడవలసిన మార్గం ఇది కాదు, ఇదిగో ఇలాగు అని చెప్పినప్పుడు మనం ఏం చేయాలంటే శరీర క్రియలను త్యజించి
శరీరాన్ని ఒక విధంగా చెప్పారు. రోమపతి 12 అంటాడు, శరీరమును సజీవ యాగముగా దేవునికి బలిపీఠం మీద పెట్టి శరీరచ్చలు నెరవేర్చకుండా, మనసు యొక్క కోరికలు అనుసరించి నడవకుండగా ఆత్మానుసారంగా మనం నడవాలి. ఈ ఆత్మానుసారంగా నడవడానికి దేవుని యొక్క ఆత్మ మన ఆత్మ సంభాషిస్తూ ఉంటాడుగా. మనకి కీలకంగా మనకు కావాల్సింది ఎవరు అని అడిగా, మన దేహం కాదు. అక్కడ మనకు కావాల్సింది మన యొక్క మనస్సు, మనకి జ్ఞానము, మన యొక్క ఆలోచన. అందుకని రోమపతి 12 ఆ మొదటి 2 వచనం అంటాడు, నీ మనస్సు నూతనపరచబడి ఆ నూతన విషయాలు గ్రహించిన వాడివై. ఇంతకుముందు శరీరానుసారంగా ఈ మనస్సు ప్రవర్తించింది, లోకానుసారంగా ప్రవర్తించింది. ఇక మీద మనస్సు ఆత్మానుసారంగా, దేవుని చిత్తానుసారంగా దానికి మనం లోబడితే, ఓటు వేస్తే. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది, నిత్యముడు ఎలక్షన్ మనకు ఉంది. ఆత్మ ప్రాణం అంటాం. ప్రాణం అన్నప్పుడు అందులో మనస్సు, జ్ఞానము, కాన్షియస్నెస్ ఇవన్నీ ఇక్కడ ఇమిడి ఉన్నాయని మనవి చేస్తున్నాను. ఇది శరీరం ఉంది. అయితే శరీరానికి ఓటేస్తే శరీరం గెలుస్తుంది, ఆత్మకు ఓటేస్తే అనగా మధ్యలో కీలకమైనది ఎవరు? మన యొక్క మనస్సు, మన యొక్క జ్ఞానము, మన యొక్క ఆలోచన. ఇవి శ్రేష్టమైనవి చెప్పి మనవి చేస్తాం. కనుక అవి రూపాంతరం చెందాలని పౌలు బోధిస్తున్న సంగతి మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని యొక్క ఆత్మ మన ఆత్మతో సంభాషిస్తున్న సంగతి. కనుక ఆత్మానుసారంగా నడవడానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి. పాటలను పాడాము, లేకపోతే వాక్యాలు చదివాము, నాకు గుర్తులేదు. కానీ ఆయన పరిశుద్ధాత్మను మన కొరకు ఉంచి ఆయన వెళ్ళాడు. మనం సంఘముగా సిద్ధపడడానికి, ఆయన రాజ్యానికి మన వారసులు కావడానికి ఆయన ఉంచి వెళ్ళాడు. తర్వాత మూడవది ఆ గ్యారంటీ. ఈ గ్యారంటీ అనే పదం చూసినట్లయితే ఇది ఒక డిపాజిట్ లాంటిది. ఇక్కడ తన ప్రజలకు తన స్వాస్థ్యం అని చెప్పడానికి తాను కొంత డిపాజిట్గా ముందుగానే ఇచ్చాడు. గ్యారంటీ అనే పదం, అరాబాన్ అనే పదం ఒరిజినల్గా హిబ్రూ భాష నుండి గ్రీకు భాషలోనికి వ్యాపారస్తుల ద్వారా, ఫొనీషియన్ వ్యాపారస్తుల ద్వారా వచ్చింది. అయితే దాని అర్థం ఏమిటంటే, ఇప్పుడు నవీన మోడర్న్ గ్రీక్లో మనం చూస్తే ఎంగేజ్మెంట్ రింగ్, ఆ గ్యారంటీ ఎంగేజ్మెంట్ రింగ్తో పోల్చబడుతుంది. అయితే పాత ఆ పూర్వకాల పౌలు రాసిన ఆ కాలంలో చూస్తే అది ఏన్షియంట్ కమర్షియల్ ట్రాన్సాక్షన్, వ్యాపార లావాదేవీలు, బిజినెస్ లావాదేవీలు చేస్తున్నప్పుడు ఉపయోగించే పదం అది. ఇప్పుడు మనకందరికీ తెలుసు, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, మొదటి ఇన్స్టాల్మెంట్, ఈఎంఐలు అంటాం మనం ఇప్పుడు వాటిని. లేకపోతే డౌన్ పేమెంట్ అంటాం, డిపాజిట్ అంటాం. స్థలం కొంటున్నప్పుడు కొంత ముందు ఇస్తాం, తర్వాత ప్లెడ్జ్ అనగా ఒడంబడిక, ఇవన్నీ చేసి ఇవన్నీ కూడా మనం కొనబోయేదానికి ఒక విధంగా చెప్పాలంటే ఒక మొదటి వాయిదా మనం కట్టేస్తున్నాం. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు మనకి ఇచ్చిన విషయం ఏదనగా దేవునికి పరిశుద్ధాత్మను ఆయన మనకు ఒక కొద్ది మొత్తం మనకి ఇచ్చాడు. పరిశుద్ధాత్మ అంతయు లేకపోతే అన్ని పూర్తయిన అవగాహన లేదు, కానీ ఆయన కొంత మనలో ఆయన ఉంచి ఉన్నాడు. ఇది ఒక డిపాజిట్గా, లేకపోతే ఒక ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా, వెడ్డింగ్ రింగ్, ఎంగేజ్మెంట్ రింగ్ ఎలాగైతే వివాహాన్ని సూచిస్తున్న కొరకే ఉన్నదో ఆ రకంగా ఇది మనకు ముందుగా ఇచ్చిన సంగతిని మీకు మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఇంకా పరిశుద్ధాత్మల సంపద, ఆశీర్వాదం ఎంతో ఉంది, ఇంకా భవిష్యత్తులో ఉంది. దాని అంతా కూడా నిత్యత్వానికి మనం అనుభవిస్తాం. ఈ కొద్దిపాటి దానికే ఈ మధ్య మీరు యూట్యూబ్లో చూస్తూ ఉంటే ఎన్ని గొడవలు అయిపోతాయి, ఎన్ని తతంగాలు అయిపోతున్నాయి, ఎంత అలజడ అవుతుంది. ఈ కొద్ది దాన్ని మీరు హ్యాండిల్ చేయలేకపోతున్నాం మనం. అది చూస్తున్నప్పుడు వారి యొక్క ఏమంటారంటే ఆ బాల్యపు బుద్ధులు, ఇంకా పరిణితి చెందని వారి యొక్క ప్రవర్తన, ఇటు విమర్శిస్తున్న వారు, తర్వాత చేస్తున్న వారు కూడా. ఎందుకంటే ఆత్మీయ పరిణితి పొందలేదు. ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే ఈ యొక్క అద్భుతాలు, సూచక్రియలు, పరిశుద్ధాత్మలు జరుగుతున్నాయి కాదను, కానీ అవన్నీ కూడా వారి భక్తికి రుజువు అనుకుంటారు. కానీ కాదండి. నువ్వు భక్తిపరుడు అని నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు, రుజువు ఈ అద్భుతాలు ఏమీ కాదు. ఎందుకని వాక్యం చూస్తావు, ప్రభు అంటాడు, అప్పుడు ఆదురికి వచ్చి అని అంటారు, మీ నామంపేట దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, నీ నామంపేట రోగులను మేము స్వస్థపరచలేదా, రామంపేట అద్భుతాలు మేము చేయలేదా అని అంటే, మీరెవరో నాకు తెలియదు అంటాడు ఆయన. మన దేవుడు ప్రభు నా ద్వారా ఇది ఒక పెద్ద ఇగో అయిపోయింది ప్రతి ఒక్కరు. నా ద్వారా నేను చేస్తే, నేను వస్తే, అది లేదండి. అవన్నీ దేవుని ఆత్మీయత నింపబడ్డారు, కానీ నింపబడిన తర్వాత వారు హ్యాండిల్ చేయడం రాక, లేకపోతే ఆత్మీయ పరిణితి లేక చాలా తప్పుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. దాన్ని చూసి చాలామందికి ఏమనిపిస్తుంది అంటే, ఇలాంటిదైతే పరిశుద్ధాత్మ నాకు వద్దు అనిపిస్తుంది. దాని కారణం చేత చాలామంది
దేవుని ఆత్మ నింపుదలకు పొందకుండా వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దేవుడు తన ప్రజలను ఎందుకు చేస్తాడు? వై గాడ్ మేడ్ అస్ హిస్ పీపుల్? మనల్ని తన ప్రజలకు ఎందుకు చేస్తాడు అని ఆలోచన చేస్తే, మనం ఆయన ప్రజలు ఎలాగయ్యామో చూసాము. అయితే ఎందుకు ఆలోచన చేస్తే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో 5-6 వచనాలు అని అంటాడు, ప్రేజ్ ఆఫ్ హిస్ గ్లోరియస్ గ్రేస్, ఆయన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు. తన 12వ వచనం అంటాడు, ఫర్ ద ప్రేజ్ ఆఫ్ హిస్ గ్లోరీ, తనకి మహిమకు ఘనత రావడం కోసం. 14వ వచనం అంటాడు, ఫర్ ద ప్రేజ్ ఆఫ్ హిస్ గ్లోరీ, టు ద ప్రేజ్ ఆఫ్ హిస్ గ్లోరీ, ఆయన మహిమకు కీర్తి కలుగుట కొరకు. కనుక దేవుని యొక్క మహిమ అనేది దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క కృప యొక్క మహిమ, గ్లోరీ ఆఫ్ గ్రేస్, ఆయన తను తాను మన ఎదురు బయలుపరుచుకున్న, ప్రత్యక్షపరుచుకున్న ఆయన యొక్క కృప. ఆయన కృప కలిగిన దేవుడిగా ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయనకు చిత్తమేదనగా మనం జీవించవలసింది ఎలాగూ దేని కొరకు అనగా, టు లివ్ టు ద ప్రేజ్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ హిస్ గ్రేస్. మనం ఆయన యొక్క మహిమ కొరకు, ఆయన కృపకు సాక్షులముగా మనం జీవించాలి. ఆయన ఆరాధించడం, ఆయన సేవించడం, ఆయన దేవుని వాక్యాన్ని మనకు అన్వయించుకోవడం, కార్యాలు చేయడం మన ప్రవర్తనలో మాటలో మాత్రమే కాకుండా ఆయన కోరుతున్నది ఏదనగా ఇతరులు కూడా ఈ యొక్క అనుభవంలోనికి రావాలని దేవుడు ఆశించి మన ఇదంతా చేశారు. కానీ దేవుని ఆశ ఏదనగా మనం ఆయన మహింపరచాలి, ఆయన ఆరాధించాలి, మన మాట ద్వారా ప్రవర్తన ద్వారా ఆయనకి మహిమకు కీర్తి కలగాలి. మన ప్రవర్తన ద్వారా కన్నా మాట ద్వారా ఆయన నామానికి అవమానము కలగకూడదు. అది మాత్రమే కాకుండా ఇంకా మనం ఈ జీవితం ద్వారా ఇంకా అనేక మందిని ప్రభావితం చేసి ఏం చేయాలి? వారిని కూడా దేవుని మహింపరిచే వారిగా మనం మార్చవలసిన అవసరం ఉంది. పోయినసారి ఉపవాస ప్రార్థనలు మనం ప్రార్థన చేస్తాం. ఆ లిస్ట్ అందులో చూస్తే పాలకొండ మీద మన ప్రభావం చూపగలగాలి, ఇంపాక్ట్. మనం ఏదైనా చూపిస్తున్నాం ఆ ప్రభావం పాలకొండ మీద అంటే లేదు. ఒకరు ఏవో చెప్పుకుంటూ వినొచ్చు, మనం దాన్ని బట్టి ఆహాహార భుజాలు ఎగరేసుకోవచ్చు. కానీ మనం సరైన ప్రభావాన్ని చూపిస్తే పాలకొండ అలా ఉండిపోదు, ఈ కుర్చీలు అలా ఖాళీగా ఉండవు. అవునా? మన ఇంటి వారే మనతో పాటు రావట్లేదు, మన బంధువులే మనతో రావట్లేదు, మన పిల్లలే మనతో రావట్లేదు, మన భర్త మనతో రావట్లేదు, భార్య మనతో రావడం లేదు. అంటే ఏం ప్రభావం చూపిస్తున్నాం? ఇక ఎందుకొరకు ప్రభువుని రక్షించాడు అనగా ఆయన మహిమకు కీర్తి కలిగినట్లు, ఆయన ఘనత కలిగినట్లు మనం జీవించాలి. మన ప్రవర్తన ద్వారా, మాట ద్వారా, అన్నిటి విషయాల ద్వారా. ఇంకా అది మాత్రమే కాకుండా ఇంకా ప్రభు యొద్దకు అనేకులను ఆకర్షించాలి. ఇదే విషయం పాత నిబంధనలో కూడా దేవుని చిత్తం. చూడండి ఒకసారి యెషయా గ్రంథం 43వ అధ్యాయం, యెషయా గ్రంథం 43 ముగిస్తాను. యెషయా గ్రంథం 43:21, నా నిమిత్తం నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురం చేయదురు. ఇశ్రాయేలు జనాంగం గురించి దేవుని చిత్తం ఏమిటి? ఆయన స్తోత్రాన్ని, ఆయన మహిమను వారు ప్రచురం చేయాలి. ఇర్మీయా గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం, 13-11, నాకు కీర్తి స్తోత్ర మహిమను కలుగుటే వారు నాకు జనముగా ఉండినట్లు నేను ఇశ్రాయేలు వంశస్థులందరినీ, యోధా వంశస్థులందరినీ నడికట్టు నరుని నడుమునకు అంటి ఉన్న రీతిగా నన్ను అంటి ఉండజేసి తిని, కానీ వారు నా మాటలు వినకపోయి ఉన్నారని యెహోవా సెలవిస్తున్నాడు. అంటే దేవునికి చిత్తం ఏదైనా ఇశ్రాయేలు జనాంగాన్ని అంటున్నాడు. నా నడికట్టు అన్నాడు, తెలుగులో మనకి నడికట్టు, ఇంగ్లీష్లో చూసాడు అండర్వేర్. మన లోపల ధరించే వస్త్రాలు ఎలాగైతే మన దేహాన్ని అంటి ఉంటాయో, లోపల బనీన్ వేసుకుంటాం. షర్టుకి కంటే ముందు ఆ దేహాన్ని తాకేది ఏమిటి? లోపల ఉన్న ఆ వెస్ట్, ఆ బనీన్. నేను నా ప్రజలను నాకు అలాగ నా సొత్తుగా నాకు దగ్గరగా నేను పెట్టుకున్నాను. నా ఉద్దేశం ఏమిటి? నా కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటిగా వారు నాకు జన్మగా ఉండినట్లు నేను వంశస్థులందరినీ, యోధా వంశస్థులందరినీ నేను అలా ఏర్పాటు చేసుకున్నాను. కానీ వారు నా మాట వినకపోయి ఉన్నారు. వారి విషయమై ప్రభు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మన విషయమైన సాక్ష్యం అలా రాకూడదని నా ప్రార్థన. ఒకవేళ ఆ సాక్ష్యం మనకు వస్తే, మీరెవరో నేను ఎరుగను అన్న మాట ప్రభు అంటే ఏమవుతుంది? నిత్య నరకాగ్నిగుండం. మనల్ని చూచి మనల్ని పోల్చుకొని, బలా నమ్మకమైన మంచి దాసుడా, నా కుమారుడా, నువ్వు కొద్ది దాంట్లో నమ్మకంగా ఉన్నావు, ఇదిగో దీనికి ఇస్తున్నానని చెప్పి ఆ ఆహ్వానం మనకందరికి కలగాలి. ఈ లోక సన్మానాలు, ఈ లోక మెప్పులు, లోక ఘనతలు కాదు మనం ఆశించవలసింది. లోకమంతా నన్ను చూసి ఏమనుకుంటుంది కాదు ముఖ్యం, దేవుడు ఏమనుకుంటున్నాడు.
ముఖ్యంగా అత్యంత విలువైనది, మన భారతరత్న కంటే కూడా విలువైనది కదా. మన దేశంలో భారతరత్న అల్టిమేట్. అయితే నిత్యత్వానికి ఇంకా ప్రపంచం చూస్తే నోబెల్ ప్రైజ్, దానికంటే ప్రజలందరి ముందు, సమాజం అంతటి ముందు పిలిచి బలా నమ్మకమైన అని మనం సంబోధిస్తే దాన్ని మించిన వాక్యం మనకు లేదు. మనం ఆయన ప్రజలు ఎలాగయ్యాం? ఈ మొదటి అధ్యాయంలో చెప్తున్న మాట ఎదురుగా ఆయన సంకల్పాన్ని అనుసరించి, భూమికి పునాదులు వేయక మునిపే ఆయన చేసిన ఏర్పాటు అనుసరించి, ఆయన ఎంపికను అనుసరించి. అది ఎందుకు మనం చేస్తారంటే ఫర్ ద ప్రేజ్ ఆఫ్ హిస్ గ్లోరీ, ఆఫ్ హిస్ గ్రేస్. ఆయన కృపకు, ఆయన యొక్క మహిమకు కీర్తి కలగాలని, ఆయన గణపరచాలని ఆయన మనకు అనుగ్రహించాడు. కనుక ఇక్కడ మనం చూస్తే ఈ మొదటి అధ్యాయం 14 వచనాల వరకు చదివిన ఈ వాక్య భాగాన్ని మనం గమనిస్తే అంతయు దేవుని దగ్గర మొదలవుతుంది. మళ్ళీ ఇదంతా పూర్తయిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ తిరిగి దేవుని దగ్గరికి వెళ్తుంది, మహిమానికి వెళ్తుంది. కనుక దేవుని దగ్గర మొదలై మళ్ళీ తిరిగి మహిమ దేవుని దగ్గరికి వెళ్తుంది. కనుక అంతయు కూడా మొదలయ్యేది ఎక్కడగా? దేవుని దగ్గర, ముగింపు దేవుని దగ్గర. కనుక ఈ సత్యాన్ని గమనించవలసిందిగా మనవి చేస్తూ సందేశాన్ని ముగిస్తున్నాను. అందరూ తలలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. దేవుడు మనతో మాట్లాడుతున్న విషయాలు